లాస్ట్ వీడియోలో టూర్కి వెళ్తున్నామని చెప్పాను కదా. మేమైతే వెన్స్డే నైట్ స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ నేను దేవుడికి నమస్కరించుకొని స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాము. అందరినీ గ్యాదర్ చేసుకొని 11:30కి అయితే మేము బస్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. పేరెంట్స్ కూడా వచ్చి మాకు సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్ళారు. అంతసేపు ఉన్నారు అసలు. 12కి స్టార్ట్ అయిపోయాము. ఇంకా బస్సు ఎక్కడం ఆలస్యం. మా పిల్లలందరూ ఫుల్ జోష్లో అరుపులు కేకలు మామూలుగా లేదు. మేమైతే అందరినీ అటెండెన్స్ తీసుకొని ఎంతమంది వచ్చారు ఏంటి అని చెప్పి చూసుకుంటున్నాము. స్కూల్ వరకు ఓకే, కానీ బయటకు తీసుకెళ్తే అందరిది బాధ్యత మాదే కదా. అందరినీ యాగా చేసుకుంటూ ఉండాలి. ఇంకా వీళ్ళైతే డ్యాన్స్ స్టార్ట్ చేసేసారు. 2 వరకు డ్యాన్స్ చేశారు. అయినా కూడా వాళ్ళకి తృప్తి లేదు. ఇంకా మేమే పడుకోమని చెప్పి కూర్చోబెట్టేస్తున్నాము. ఇంకా మార్నింగ్ తిరుగుడే ఉంటుంది కదా, రెస్ట్ ఉండాలి కదా, ఎంతసేపు ఆడతారని కూర్చోబెట్టేసాము. ఇదే ఎనర్జీ మేము రిటర్న్ అయ్యే వరకు కంటిన్యూ చేశారు మా వాళ్ళు. చాలా హ్యాపీగా ఉన్నారు. మార్నింగ్ అయితే మేము త్రివేణి సంగమం దగ్గరకు వచ్చేసాము నదీ స్నానాలు చేయడానికి. ఇక్కడ గోదావరి, ప్రాణహిత, సరస్వతి దేవి 3 నదులు ఉంటాయి. అక్కడి నుంచి మేము గుడికి అయితే వెళ్ళాము, కాళేశ్వరం టెంపుల్కి. పక్కన సరస్వతి దేవి టెంపుల్ చూసుకొని మేము వచ్చాము. జాతరకి అంతా రెడీ చేస్తున్నాము. దర్శనం అయితే చేసుకున్నాము. అక్కడి నుంచి ఈవినింగ్ లక్నవరం వెళ్ళిపోయాము. లక్నవరం అయితే చాలా అంటే చాలా బాగుంది. సాయంత్రం సన్సెట్. ఈ బ్రిడ్జ్ చూస్తే మీకు ఏం గుర్తొస్తుందో కమెంట్ చేయండి. మేమైతే బోట్ రైడింగ్కి వెళ్ళామా, ఫుల్ ఎంజాయ్ చేసాం అసలుకి. ఈవినింగ్ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి వేరే దగ్గర స్టే చేసాము. అక్కడే వండుకొని తిని రెస్ట్ తీసుకున్నాం రాత్రికి. పార్ట్ 2 ఉంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.